అందరికీ నమస్కారం అండి. మీరు శ్రీశైల యాత్ర చేయాలనుకుంటున్నారా? అయితే కొన్ని విషయాలని దృష్టిలో పెట్టుకోండి. అంతకుముందు మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం సుమారుగా 2 గంటల నుంచి 4 గంటల వరకు కూడా స్పర్శ దర్శనం అనేది ఇచ్చేవాళ్ళండి. ఇప్పుడు గత 2 సంవత్సరాలుగా ఆపేసినట్లున్నారు, నాకు కరెక్ట్గా తెలియదు కానీ. అయితే ఈ మధ్య నేను మళ్ళీ కొనసాగింపు చేశారు, ఇప్పుడు స్పర్శ దర్శనం అని ఉంది అని అంటే నేను కూడా యూట్యూబ్లో వాటిలో చూసి నిజమే అనుకుని చెప్పేసి మొన్న మేము వెళ్ళామండి. వెళ్తే అయితే ఇంకా స్పర్శ దర్శనం, ఉచిత స్పర్శ దర్శనం అనేది లేదండి. ముందు ఆన్లైన్లో మనం 10-15 రోజుల ముందే బుక్ చేసుకోవాలంట. అయితే ఆ విషయం మాకు తెలియదు అనమాట. అయితే మీరు ఎవరైనా వెళ్ళి అట్లా స్పర్శ దర్శనం ఉందనుకుని ఇబ్బంది పడతారేమోనని ముందే చెప్తున్నానండి. మీరు ఎవరైనా శ్రీశైలం వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక ఆన్లైన్లో ముందే బుక్ చేసుకుని స్పర్శ దర్శనం కావాలనుకుంటే అలా బుక్ చేసుకుని వెళ్ళండి. అయితే మా గురువుగారి దగ్గర నుంచి నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం గురించి రాయమ్మ అని చెప్పేసి అన్నారు. అంటే దాని గురించి నేను వివరాలన్నీ కూడా ఆయన దగ్గర నుంచి నేను కనుక్కుంటున్నాను. ఎలా మొత్తం అన్నీ కూడా నాకు ఏవైతే సందేహాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆయన దగ్గర ఆ సందేహాలని నివృత్తి చేసుకుంటున్నాను అనమాట, మా గురువు గారి వద్ద. ఈ విధంగా మా గురువు గారు పుణ్యమంట చక్కగా శ్రీశైల మల్లన్న స్పర్శ దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది. అమ్మ జగదంబ అయినటువంటి ఆ శ్రీశైల భ్రమరాంబిక తల్లి యొక్క గర్భాలయంలో దగ్గరికి వెళ్ళి అమ్మని సేవించుకున్నటువంటి భాగ్యాన్ని మా గురువుగారు మాకు కల్పించారండి. గురువు కటాక్షం ఉంటే అన్నీ వస్తాయి అని అనడానికి ఇదే నిదర్శనం అండి. మేము ముందు రోజైతే ముందు మా గురువుగారు దర్శనం చేసుకుందాం అని వెళ్తే మా గురువుగారే ఎదురొచ్చారు మాకు. అంటే ఆలయంలో ప్రధాన అర్చకులు అనమాట. ఆయన నేను టైం అయిపోయిందమ్మా, సాయంకాలం రండి అని చెప్పారు. అక్కడి నుంచి మళ్ళీ దేవస్థానం ఆలయ ఈవో గారి దగ్గరికి వెళ్ళి అక్కడ శివగానామృతానికి పర్మిషన్ తెచ్చుకున్నాము. జూన్ 15న శివగానామృతం అక్కడ ఇచ్చారండి. ఇంకా అంటే అఫీషియల్గా ఇవ్వలేదు, మామూలుగా రాశారు. అఫీషియల్గా పోస్టుల ద్వారా పంపిస్తానన్నారు. ఇంకా అవన్నీ చూసుకుని మళ్ళా సాయంకాలం మా గురువుగారి దగ్గరికి వెళ్ళి నేను రాసినటువంటి శివగానామృతాన్ని చూపించి, అందులో ఏ దోషాలు లేవమ్మా, నువ్వు వేదం ఎలా చెప్పిందో అలా రాశావు, శభాష్ చాలా బాగుందని చెప్పేసి దీవించారు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం రాయమని ఆశీర్వదించారండి. ఈ విధంగా శ్రీశైల మల్లన్ని దర్శకుని భాగ్యాన్ని మా గురువు గారు ఆయన దయతో మాకు లభించిందనమాట. ఓం నమః శివాయ. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అని శ్రీశైల శిఖరాన్ని చూస్తే చాలంటండి, పునర్జన్మ అనేది ఉండదు అని అంటారు. అట్లా మాకు ఆ స్వామి యొక్క స్పర్శ దర్శనాన్ని మాకు కలిగించారు మా గురుదేవులు. అమ్మ దర్శనం కూడా చక్కగా జరిగింది. ఈ విధంగా మీరు గనక ఎవరైనా వెళ్ళాలంటే ముందుగానే ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుని వెళ్ళగలని మనవి చేస్తూ ఉన్నాను. ఓం నమః శివాయ.